నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారాసలో ఉన్న ఎమ్మెల్యేలను ముందు కాపాడుకోండి. కాంగ్రెస్ నేతలను ముట్టుకుంటే మాడి మసైపోతారన్న రేవంత్ రెడ్డి. ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామన్న ముఖ్యమంత్రి. భాజపా భారాస రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని ధ్వజం. ప్రభుత్వానికి అప్పులే స్వాగతం పలికాయన్న భట్టి విక్రమార్క. కేంద్ర నిధులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. నూట 2 లోక్సభ స్థానాల్లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్. సాయంత్రం 5 వరకు 60% ఓటింగ్ నమోదు. రాష్ట్రంలో రెండో రోజు 57 మంది అభ్యర్థుల నామినేషన్లు. మద్దతుగా భారీ ర్యాలీలు తీసిన పార్టీలు. సార్వత్రిక పోరులో సత్తా చాటేందుకు భారాస కసరత్తు. 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర. పశ్చిమాసియాలో మరోసారి భగ్గుమన్న ఉద్రిక్తతలు. ఇరాన్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. కాంగ్రెస్ కు హైటెన్షన్ వైర్లా తాను రక్షణగా ఉన్నారని, తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మసైపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పాలమూరు, మానకొట్టలో పర్యటించిన సీఎం భారాస భాజపాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టి విభజన హామీలను అడ్డుకున్న భాజపా నేతలు ఏ మొహంతో రాష్ట్రంలో ఓట్లడుగుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల నామపత్రాల దాఖలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నామినేషన్ వేయగా ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన జనజాతర సభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటును అవమానించి అభివృద్ధిని అడ్డుకున్న భాజపా రాష్ట్రంలో ఎలా ఓట్లడుగుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కొనలేక భారాస భాజపా కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, నరేంద్ర మోడీని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి, ఓట్లు కావాలని అడుగుతారంటే మీకెంత ధైర్యం అని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, కుంభమేళా కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా మేడారం జాతరకు 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? ఇవాళ మోడీ కేడీ ఒక్కటైనరు. ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతోని చీకటి ఒప్పందం చేసుకొని ఈ రోజు రాష్ట్రంలో 5 సీట్లు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో 42 మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం 1 ఇస్తావు ఎట్లా? నీ ఉత్తరప్రదేశ్ కు 12 ఇస్తావు, నీ గుజరాత్ కు 7 ఇస్తావు. మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే ప్రజలారా, వీళ్ళు తెలంగాణ ద్రోహులు. అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు గాని ఇవ్వద్దు. 15 ఆగస్టులోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మానుకోట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటానికి అల్లాటప్పగా రాలేదన్న రేవంత్ రెడ్డి 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు. 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. గ్యారంటీ ఇస్తున్నా సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా, నా తెలంగాణ రైతాంగ సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది.
వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. 14 మంది ఎంపీలను బడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి, మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. అంతకుముందు మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి జిల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఈ సందర్భంగా సీఎం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ కు హెచ్టీ వైలా తాను రక్షణగా ఉన్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే బసైపోతారని హెచ్చరించారు. చిక్క కొడుతూ వస్తున్నారు. చిక్క కాదు, బిడ్డకి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెలమంట తోడేళ్ళకి వచ్చి ట్యాప్ కొట్టి కొట్టుకోపోదాం అనుకుంటున్నాం. బిడ్డ ఈయన కాపలా ఉన్నది రేవంత్ రెడ్డికి ప్రయత్నం చేసి చూడు. ఈయన మా ఎమ్మెల్యేలను కట్ చేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. బిడ్డ వచ్చి కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎంత కర్రగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిపు కాదు, నీ దొడ్డ సాయంత్రానికి ఎన్నోసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. 4 నెలలకే సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ అన్న ఆయన 45 ఏళ్లు పాలించి వలసల జిల్లాగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి జూరాల, కేళ్ల కింద 13,000 ఎకరాలు మినహా ఉమ్మడి పాలమూరులో ఎక్కడా సాగునీరు ఇచ్చింది లేదన్నారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పాలమూరులో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించినట్లు నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడిన అంశాన్ని కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు కూతలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. భారస విమర్శిస్తున్నట్టు తమకు అప్పులే స్వాగతం పలికాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాన్ని ఇచ్చామన్న భారస వాదనను ఆయన ఖండించారు. రైతు భరోసా 7,000 కోట్ల రూపాయలు ఉంచామని భారస చెప్తున్నా తాము అధికారంలోకి వచ్చేసరికి అది 3,960 కోట్ల రూపాయల లోటు ఉందని భట్టి తెలిపారు. ఇది స్వయంగా ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, ఆర్థిక రంగాల పరిస్థితిపై ఆయన మాట్లాడారు. ఆ లోటులోనే ఉద్యోగులకు జీతాలు, ఇతర ఖర్చులు చేశామని, మహాలక్ష్మి, గృహలక్ష్మి వంటి పథకాలకు కూడా ఖర్చు చేసినట్టు భట్టి వెల్లడించారు. మరోవైపు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్న ఉప ముఖ్యమంత్రి 3 నెలలుగా పీక్ డిమాండ్ ఉన్న కరెంటు కోతలు లేకుండా చూసినట్టు వెల్లడించారు. మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది, పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వడం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి ఇవ్వలేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు, ఎవరు అకౌంట్లోకి పోయినట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇది వాస్తవ పరిస్థితి. దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాం కాబట్టి మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాం, ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. వాస్తవ విషయం. ఈ ఏడాది మార్చి మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైయెస్ట్ డిమాండ్, పీక్ డిమాండ్ 15,673 మెగావాట్లు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే.
అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కట్టు లేకుండా పవర్ అందించగలిగాం. మేము చెప్పాము కూడా, ఇప్పుడే కాదు మేము ఆలోచన చేసాం రాగానే, ఇప్పుడే కాదు రాబోయే రోజులు కూడా 2029-30 వరకు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్న పీక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఏ రకంగా పవర్ని అందించగల ఆలోచన చేయాలి. ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పవర్ని, చీప్ పవర్ని, క్లీన్ పవర్ని, గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్ మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబడటానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం. మీట్ ది ప్రెస్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను భారత సీనియర్ నేత హరీష్ రావు తప్పుపట్టారు. అబద్దాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో హరీష్ రావు విమర్శించారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ఏ హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అబాసుపాలైన భట్టి తాజాగా రుణమాఫీపై నాలుక మడత పెట్టారని పోస్ట్ చేశారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామన్న హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచడమేనని పేర్కొన్నారు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, సీఎంగా మొదటి సంతకం చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన విషయం భట్టి విక్రమార్కకి తెలియనట్లు నటించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ ఆ తర్వాత మొండి చేయి చూపిస్తుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారని హరీష్ హెచ్చరించారు. భారాసాను మరో ఎమ్మెల్యే వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సీఎం ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కలిశారు. 1-2 రోజుల్లో తన అనుచరులతో సహా సీఎం సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు భారాసాను వీడి కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు ప్రకాష్ గౌడ్ అదే బాటలో పయనిస్తున్నారు. మరోవైపు వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ భారాసాకు రాజీనామా చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు 2వ రోజు 57 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 57 మంది నుంచి మొత్తం 69 సెట్ల నామపత్రాలు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు. నామపత్రాల దాఖలకు ముందు పలువురు అభ్యర్థులు భారీ ర్యాలీలు, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు 2వ రోజు నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరుగా సాగింది. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వంశీచంద్ ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మురళీనాయక్, రామచంద్రు నాయక్ సహా పలువురు పాల్గొన్నారు. అంతకుముందు బలరాం నాయక్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు వెళ్లిన పసుపు రైతులు అరవింద్కు నామినేషన్ డిపాజిట్ ఫీజు అందించారు. కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరపున ఆయన కుటుంబ సభ్యులు రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బోర నర్సయ్యగౌడ్ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ జండగేకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు పట్టణంలోని రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం భాజపా ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్కు నామపత్రాలు సమర్పించారు. నాగర్ కర్నూలు లోక్సభ భారస అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో కలిసి ఆర్ఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నిజామాబాద్ భారస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్లో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పెద్దపల్లి లోక్సభ భారస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతిపై భారాస అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిశారు. కేసీఆర్ యాత్రకు తగిన భద్రత కల్పించాలని సీఈఓను కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వికాస్ రాజ్ను కోరినట్లు వాసుదేవరెడ్డి తెలిపారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలకు కేసీఆర్ భరోసా కల్పిస్తారన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్న వాసుదేవరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. తొలి దశ కింద 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగ్గా సాయంత్రం 5 గంటల వరకు 60% ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్, మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా ఛత్తీస్గఢ్లో ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ పూర్తయింది. వేసవి దృష్ట్యా చాలా రాష్ట్రాల ఓటర్లు ఉదయమే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి దశలో 102 స్థానాల్లో ఓటింగ్ జరగా 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు చాలా చోట్ల ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లపై వచ్చి ఓట్లు వేశారు. తమిళనాడు, అసోం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు ఉదయం కొద్దిసేపు మొరాయించాయి. పశ్చిమ బెంగాల్లోని కూచ్బిహార్ నియోజకవర్గ పరిధిలో స్వల్ప హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తగా పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాలపై దాడికి యత్నించడం, ఏజెంట్లను బెదిరించడం వంటి ఫిర్యాదులు పోలీసులకు అందాయి. మణిపూర్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు దుండగులు పోలింగ్ కేంద్రాలపై దాడికి యత్నించగా ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో 2 చోట్ల భద్రతా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. ప్రాణభయంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు తీశారు. మరికొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం, దాడులకు యత్నించడం వంటి ఘటనలు జరిగాయి. మరో చోట పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిల్చుని ఉన్న 65 ఏళ్ల వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బాధితుడిని ఇంఫాల్లోని ఆసుపత్రికి తరలించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఉదయం ఓటర్లు, దుండగులు ఘర్షణకు దిగగా కొన్ని ఈవీఎంలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ నియోజకవర్గంలో నక్సల్ సమర్చిన ఐఈడీ పేలి సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బీజాపూర్ జిల్లాలో ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ నియోజకవర్గంలో ఉదయం వర్షం కారణంగా పోలింగ్ మందకోడిగా సాగింది. మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ కూడా పూర్తయింది. దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. ఓ జాతీయ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అమిత్ షా ప్రతిపక్షాలకు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయని, అప్పుడు అది దోపిడీయేనా అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల పథకం దోపిడీ అయితే తాము దోపిడీకి పాల్పడ్డామని రాహుల్ గాంధీ ప్రజలకు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఎంపీల సంఖ్య పరంగా చూసుకుంటే తమ కంటే విపక్షాలకే ఎక్కువ విరాళాలు వచ్చాయని తెలిపారు. తమపై చేయడానికి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ప్రతిపక్షాలు దేశంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నాయని, అలాంటివి విజయవంతం కావని వెల్లడించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోని అతిపెద్ద దోపిడీ పథకమని, ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి ఛాంపియన్ అని ఆరోపించారు. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గత వారం ఇరాన్ జరిపిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. టెహ్రాన్పై క్షిపణుల వర్షం కురిపించింది. అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు అణు కేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్ నగరంపై దాడులు చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయడం సహా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. ఇరాన్లోని అణు కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని IAEA వెల్లడించింది.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల క్రితం ఇరాన్ జరిపిన దాడులకు బదులు తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ అన్నట్లుగానే ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్లోని పలు నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్లో ఈ తెల్లవారుజామున పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే అమెరికా అధికారి ఒకరు ఇజ్రాయెల్ దాడులను ధృవీకరించారు. ఇరాన్ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో ఈ ఉదయం పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ముందు జాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:30 నుంచే దుబాయ్ కేంద్రంగా నడిచే ఎమిరేట్స్, ఫ్లెదుబాయ్ విమానాలు పశ్చిమ ఇరాన్ నుంచి దారి మళ్లాయి. ఇజ్రాయెల్ దాడుల సమయంలో టెహ్రాన్, పశ్చిమ సెంట్రల్ రీజియన్ ప్రాంతాల్లో వాణిజ్య విమానాలు నిలిపివేసిన ఇరాన్ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రయాణికులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది. అనేక ప్రావిన్సుల్లో డ్రోన్ల సంచారాన్ని పసిగట్టిన ఇరాన్ వెంటనే తమ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. గుర్తు తెలియని మినీ డ్రోన్లను కూల్చేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ మీడియా ఐఆర్ఐబీ వెల్లడించింది. తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ వెల్లడించింది. ఇప్పటి వరకు 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ జాతీయ సైబర్ స్పేస్ సెంటర్ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంది. అయితే ప్రస్తుతానికి క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఇస్ఫహాన్ నగరంలో ముమ్మర తనిఖీలు చేపట్టిన టెహ్రాన్ అణు కేంద్రంపై దాడి జరగలేదని, సురక్షితంగా ఉందని పేర్కొన్నట్లు మీడియా వెల్లడించింది. అయితే నగరంలోని విమానాశ్రయాలు, వైమానిక కేంద్రాల సమీపంలో పేలుళ్లు జరిగినట్లు ధృవీకరించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఇస్ఫహాన్ నగరంలోని అణు కేంద్రాలు భద్రంగా ఉన్నట్లు ఐరాసా న్యూక్లియర్ వాచ్డాగ్, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ పేర్కొన్నాయి. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడిలో రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన 7 సైనిక అధికారులు మృతి చెందారు. అవి ఇజ్రాయెల్ దాడులుగా భావించిన టెహ్రాన్ గత శనివారం 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడులు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఇరాక్ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో ఇరాన్తో పాటు లెబనాన్, సిరియా, ఇరాక్లోని మిలిటెంట్ సంస్థలు పాల్గొన్నాయి. అప్పట్నుంచి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ హెచ్చరించగా అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని కోరాయి. అమెరికా సహా ప్రపంచ దేశాల సూచనలను బేఖాతరు చేస్తూ నెతన్యాహు ప్రభుత్వం ఈ ఉదయం ప్రతీకార దాడులు చేపట్టింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి సంక్షోభ, ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.